గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ప్రస్తుతానికి మన కాఫీ ఎక్స్ప్రెస్ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ టర్మినల్ 1 సైడ్ ఉన్నాము. సమయం వచ్చేసి 4 గంటలు అవుతుంది తెల్లవారుజామున. ఈరోజు నా జర్నీ 17239 నెంబర్ గల మన సింహాద్రి ఎక్స్ప్రెస్లో ఉంటుంది. ఆల్రెడీ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీద షంట్ అయి ఉంది. మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అండ్ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ మధ్య నడిచే డైలీ సర్వీస్ మన సింహాద్రి సబర్మతి ఎలక్ట్రికల్ లోకో షెడ్కు సంబంధించిన వ్యాగ్ 9 లీడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ వ్యాగ్ 9s అనేది కొత్త సిరీస్కు సంబంధించినవి కాబట్టి ఇవి కొత్తవిగానే కనబడతాయి. చూడండి, సబర్మతి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి 8 గంటలకు డిపార్చర్ తీసుకుంటుంది. అదే రోజు సాయంకాలం మన విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ 4 గంటల 40 నిమిషములకు ప్లాట్ఫామ్ 7 మీదికి అరైవల్ తీసుకుంటుంది మన సింహాద్రి ఎక్స్ప్రెస్. అలాగే ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం జంక్షన్ నుండి కంప్లీట్ మనం ఎండ్ టు ఎండ్ చేసి ఉన్నాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిపీటెడ్లీ చేస్తున్నామంటే కొంతమంది మన యూట్యూబర్స్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ను ఆధారం చేసుకొని ఇలా చేయవలసి వస్తుందన్నమాట. మన సింహాద్రి ఎక్స్ప్రెస్కు 17239 అండ్ 17240 సింహాద్రి ఎక్స్ప్రెస్కు 12747 12748 పల్నాడు ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ కూడా ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క టోటల్ ట్రావెలింగ్ టైం వచ్చేసి 8 hours and 40 minutes టైం తీసుకుంటుంది. డిస్టెన్స్ చూసుకున్నట్లయితే సేమ్ ఏ విధంగా అయితే మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుండి మన గుంటూరు జంక్షన్కు 380 కిలోమీటర్స్ కదా నిన్న మనం కవర్ చేశాము. సో అదే విధంగా ఇక్కడ నుంచి 382 అంటే ఓన్లీ 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది మన గుంటూరు జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ మధ్య యొక్క డిస్టెన్స్. అంటే ఆల్మోస్ట్ వచ్చేసి హాఫ్ అనుకోండి. సికింద్రాబాద్ జంక్షన్ నుండి గుంటూరుకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంతే మన గుంటూరు జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ వరకు ఉంటుందండి. సో ఇది మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మన గుంటూరు జంక్షన్ చాలా అతిపెద్ద బోర్డు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. కోచ్ వచ్చేసి D1లో ఉంటుంది. D1లో 72 విండో వచ్చిందండి. నిన్న కూడా విండోనే వచ్చింది, ఈరోజు కూడా విండోనే వచ్చింది. సీట్ కంపోజిషన్ చూడండి ఎలా ఉంటుందో. చాలా దగ్గర స్పేస్ అనేది అస్సలు ఉండదు. చూడండి, నిన్న ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్లో చాలా బాగుండింది కదా. నిన్న మన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్లో కోచ్ యొక్క లేఅవుట్ ఎంత చాలా బాగుండింది కదా. చాలా స్పేస్ అనమాట. మనం ఇట్లా లెగ్స్ చాపుకున్నా కానీ చాలా స్పేస్ మధ్యలో సీట్ టు సీట్ గ్యాప్. బట్ ఇందులో చూడండి సేమ్ బస్సులు మన ఆర్డినరీ బస్సులో ఎలా ఉంటుంది, ఇలా కూర్చొని ఇలా పట్టుకొని పల్లె బస్సు. సో సేమ్ పల్లె బస్సు ఉన్నా కొద్దిగా బాగుంటుంది కానీ మన గ్యాప్ ఉంటుంది సీట్ టు సీట్. చూడండి ఇక్కడ ఏముండదు, ఇలా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. సింహాద్రి ఎక్స్ప్రెస్ యొక్క టోటల్ హాల్ట్స్ వచ్చేసి 22 ఉంటాయి. కానీ మనం 22 కవరేజ్ చేసామనుకోండి మీకు కూడా బెజార్ పుడుతుంది ఈ వీడియో చూసేదానికి. అందుకోసం 22 నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను కేవలం 10 రైల్వే స్టేషన్ హాల్ట్స్ మాత్రమే. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి సీట్లో ఇద్దరం కూర్చున్నాం కదా, ఇద్దరికి సరిపోయిందన్నమాట. బట్ ఇదేంటంటే 3/3 అన్నమాట. అంటే ఒక సైడ్ వచ్చేసి సీటు 3 మెంబర్స్ అండ్ ఆ సైడ్ వచ్చేసి 3 మెంబర్స్. నిన్నటి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్లో వచ్చేసి 3/2 చాలా విలాసంగా చాలా స్పేసీగా ఉండింది. అండ్ ఈ కోచ్లో వచ్చేసి చైర్ కార్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఏ విధంగా అయితే నేను ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్లో చైర్ కార్ ఒక్క కోచ్ ఇవ్వడం జరిగింది, అలాగే దీంట్లో కూడా అదే విధంగా కూడా జరిగింది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అంటే హౌడా నుండి మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకునే ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ ఎప్పుడో ఇది వెళ్ళిపోవాల్సి ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ 3 గంటల 35 నిమిషంలో డిలేగా మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1కు చేరుకోవడం జరిగింది. అండ్ ప్లాట్ఫామ్ 2 మీద మన ట్రైన్
రెడీగా ఉంది డిపార్చర్ అయ్యేందుకు. ఆల్రెడీ నేను ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ జర్నీ చేసి ఉన్నాను. హౌడా జంక్షన్ నుండి అప్ టు సికింద్రాబాద్ జంక్షన్ వరకు ఎండ్ టు ఎండ్. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి ప్లీజ్. ఇప్పుడు 8 అయింది, ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీగా సమయం చూడొచ్చు, 8 అయింది. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం మన ట్రైన్ మూవ్ అవ్వడం జరిగింది. 16 కోచెస్ జనరల్స్ ఉంటాయి, అలాగే 3 వచ్చేసి డి టైప్, అంటే D1, D2, D3. చైర్ కార్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 20 కోచెస్ 16 ఉన్నాయి. అసలు అంటే ఆల్మోస్ట్ అన్ని జనరల్సే అనుకోండి, ఒక 4 కోచెస్ తప్ప. బై బై గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. చాలా ఉత్తమమైన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. పరిశుద్ధ క్లీనింగ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఎటువంటి రిమార్క్ లేని మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. చైన్ పుల్లింగ్. తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కనెక్ట్ చేసుకునేటువంటి ట్రాక్తో మనం దూరం అయిపోతున్నాము. ఎందుకంటే మనం మంగళగిరి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళి ఆ తర్వాత విజయవాడతో కనెక్ట్ చేసుకుంటాము. తక్కువ వాళ్ళ ఆన్ బోర్డ్ అంటే ఇప్పుడు లోకల్ వెండర్స్ ఇప్పుడు సేల్ చేస్తున్నాం చూడండి. మన కోచ్లకు వచ్చి వీళ్ళు వచ్చేసి లోకల్ వెండర్స్ మాత్రమే వీళ్ళు. అండ్ మనకు ఏదైతే టిఫిన్ ఇడ్లీ వడ ఉప్మా అలాంటి అవైలబుల్ ఉండవండి. ఈ ట్రైన్లో అప్ టు విశాఖపట్నం జర్నీ చేయాలంటే టిఫిన్ మాత్రం మీరు సొంతంగా మీరు క్యారీ చేయండి ఇంటి నిండా, లేకపోతే హోటల్ నుండి మీరు ప్యాకింగ్ చేయించుకోండి, లేకపోతే నెక్స్ట్ వచ్చే మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో మాత్రమే మన సింహాద్రి ఎక్స్ప్రెస్కు 5 minutes హాల్ట్ తీసుకుంటుంది. టీసీ వచ్చారు, చెక్ చేశారు. Welcome to Vijayawada Junction Railway Station, Simhadri Express. Welcome to 4th halt, Vijayawada Junction Railway Station. Already
సాయినగర్ షిరిడి నుండి కాకినాడ పోర్ట్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ అయి ఉంటుంది అది? ప్లాట్ఫామ్ 5 మీదకి రావడం జరిగింది మన కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్, సాయినగర్ షిరిడి నుండి వచ్చే ఎక్స్ప్రెస్. అండ్ ప్లాట్ఫామ్ 4 మీదకి మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అరైవల్ తీసుకోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, ఫుల్ క్రౌడ్ ఇక్కడి నుంచి మొదలవుతుంది మన సింహాద్రి ఎక్స్ప్రెస్కు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి. చూశారుగా, ఎండ్ టు ఎండ్ మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం మన సింహాద్రి ఎక్స్ప్రెస్ కోసమే మొత్తం ప్యాసింజర్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారో పాపం వీళ్ళు. 32 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 8:40. ఇక్కడ 5 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుంది మన సింహాద్రి ఎక్స్ప్రెస్. 8:45 ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:58. 18 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ చూశారు కదా, మొత్తం ప్యాసింజర్స్ ప్రతి కోచ్లో ఒక D1, D2, D3 అని కాదు, ఈవెన్ జనరల్స్లో కూడా మొత్తం జనరల్స్ చెప్పారు కదా, 16 కోచెస్ ఉన్నాయి మన సింహాద్రి ఎక్స్ప్రెస్కు ఈ విధంగా. సో మొత్తం ఇక్కడే ఫుల్ అవుతుంది అండ్ ప్లస్ క్రౌడ్ కూడా అవుతుంది. చూద్దాం ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది అనేది. అన్న ఒకటి అది ఇవ్వనా అన్న, అదే ఆరెంజ్ జ్యూస్ ఒకటి ఇవ్వనా అన్నయ్య, ఆరెంజ్ జ్యూస్ ఒకటి ఇవ్వు చూద్దాం, ఒకటి ఇవ్వు. ఇప్పుడే దిగుతారా? జాగ్రత్త, దిగబాకండి. ట్రైన్ మూవ్ అయింది. మన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్లీగా 5 మినిట్స్ మాత్రమే హాల్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ 9:03 డిపార్చర్ అవ్వడం జరిగింది. అక్కడ మీరు 9:04 చూసారు కదా, అది 4లోకి ఇప్పుడు చేంజ్ అయింది అన్నమాట. సో మూవ్ అయింది, 9:03 మూవ్ అయింది. ఇక్కడ మన ఎలక్ట్రికల్ లోకో చూడండి, డీకప్లింగ్ అయ్యి ఇప్పుడు కప్లింగ్ అయింది చూడండి, కప్లింగ్ అయ్యి ఇలా వెళ్తుంది ఇప్పుడు. అంటే లోకో రివర్సల్ అండ్ ట్రైన్ కూడా రివర్సల్. జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే నాగర్కోయిల్ వీక్లీ సూపర్ ఫాస్ట్, అది షేరింగ్ కూడా ఉంది. బాబాయ్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇతను సేమ్ సేల్ చేస్తున్నాడంటే టిఫిన్, ఇడ్లీ, వడ అనేది ఏం లేదండి, ఓన్లీ సమోసా మాత్రమే సేల్ చేస్తుంటాడు. సో జాగ్రత్తగా మీరు ఈ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మీరు మీ టిఫిన్ మాత్రమే మీరు క్యారీ చేసుకోవడం మర్చిపోద్దండి. ఏదో ట్రైన్ బోర్డింగ్ అయితే ట్రైన్లో తీసుకుందామంటే ఆ ఛాన్స్ అనేది కుదరదు. విశాఖపట్నం లైన్ తోటి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది మన సింహాద్రి ఎక్స్ప్రెస్. చిన్నగా స్లోలీ స్ప్లిట్ అవ్వడం మీరు గమనించవచ్చు ఇక్కడ ఫ్రంట్లో. వందే భారత్ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్.
భువనేశ్వర్ నుండి పూణే వెళ్ళే పూణే ఎక్స్ప్రెస్. చాలా ఓల్డ్ కోచ్. B3 చాలా ఓల్డ్ అండ్ B1 అయితే హంసఫర్ కోచ్ యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇవన్నీ స్లీపర్స్. భువనేశ్వర్ పూణే ఎక్స్ప్రెస్ క్రాసింగ్. గుడివాడ లైన్ మనతో దూరం అయిపోయింది. గుడివాడ, భీమవరం, నరసాపురం. ఐసీఎఫ్ కోచెస్ ఎందుకు ఎక్కువగా ఇష్టపడతానంటే చూడండి, ఎటువంటి శబ్దం రాదు వీల్స్ నుండి, స్మూత్గా వెళ్ళిపోతుంది. అదే ఎల్హెచ్బి కోచెస్ అయితే దడ్డడా దడ్డడా దడ్డా డడ్ 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 దడ్డడా దడ డడ 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 డడ్ అంటుంటుంది. ఇక్కడ చూడండి, పైన మన కొండ ఉంది కదా, ఆ కొండ పైకి ఇలాగా రహదారి ఉంది ఒకటి పైకి వెళ్ళేదానికి. అక్కడ బహుశా మేబీ టెంపుల్ ఉండవచ్చు. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అంత పెద్ద స్థాయిలో ప్యాసింజర్స్ ఉన్నారు కదా, మొత్తం ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్ మీద బోర్డింగ్ అయిన తర్వాత మన సింహాద్రి ఎక్స్ప్రెస్లోకి సీట్ల పరిమితం ఇంకొద్దిగా క్రౌడ్గా కనిపిస్తున్నారు. ఇదే విధంగా ఉంటే పర్లేదు, నో ప్రాబ్లం. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వందే భారత్ ఉంది కదా, మనం అక్కడ బీ క్యాబిన్లో చూసాము. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మేబీ బహుశా దానికోసమే మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ చాలాసేపు ఇక్కడ లూప్ లైన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మన మెయిన్ లైన్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి ఓవర్టేక్ ఉంటుంది ఇప్పుడు. పవర్పేట అనేది ఏలూరు డిస్టిక్లో వస్తుందా? వెల్కమ్ టు 7th హాల్ట్ మన ఏలూరు డిస్టిక్. ఇది ఏలూరు రైల్వే స్టేషన్ 91 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన ఏలూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం
9 గంటల 33 నిమిషములు 2 minutes ఇక్కడ హాల్ట్ తీసుకొని 9 గంటల 35 నిమిషములకు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన సింహాద్రి ఎక్స్ప్రెస్ 10 గంటల 20 నిమిషములకు ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. మన సింహాద్రి కాకపోతే మన సింహాద్రి ఎక్స్ప్రెస్ దీని స్పీడ్ మెయింటెనెన్స్ వచ్చేసి 85-90 ఈ మధ్యలోనే ఉంది. Welcome to 9th Hall, Tadepalligudem Railway Station. ఉత్తరనా ఉత్తరంగా ఇక్కడ మొత్తం ఎఫ్వి వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో. చూడండి మొత్తం కన్స్ట్రక్షన్ అనేది మొత్తం ఫ్రమ్ 0 to 0. వెల్కమ్ టు 9th హాల్ మన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. 139 కిలోమీటర్స్ని కవర్ చేసుకుని మన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం ఇక్కడికి 10 గంటల 13 నిమిషములు 2 minutes హాల్ట్ తీసుకొని 10 గంటల 15 నిమిషములకు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 11 గంటల 4 నిమిషములకు చేరుకోవడం జరిగింది. మన సింహాద్రి ప్లాట్ఫామ్ 2 మీద చేరుకోవడం జరిగింది. అలాగే ఇంకొచ్చేపట్లో కాకినాడ పోర్ట్ నుండి ముంబై ఎల్టీటీ వెళ్ళే మన ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసినట్లుగా ఉంది. కాకినాడ పోర్ట్ నుండి ముంబై ఎల్టీటీ ప్లాట్ఫామ్ 3 అనుకుంటాను. ఇది ప్లాట్ఫామ్ 1 ఆ సైడ్ ఉండొచ్చు, ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 ఇది ఉండొచ్చు. మన ట్రైన్ ఎక్కడ మూవ్ అవుతుందో మన ట్రైన్ మూవ్ అవుతుంది మన ట్రైన్. ఈ లైన్ చూస్తున్నారా, భీమవరం జంక్షన్తో కనెక్ట్ చేసుకునే లైన్ ఇది. ఆ తర్వాత భీమవరం జంక్షన్ నుండి
ఒక లైన్ వెళ్తుంది నర్సాపూర్ అండ్ ఇంకో లైన్ వెళ్తుంది గుడివాడ అండ్ గుడివాడ మీదుగా అలాగ మళ్ళీ రిటర్న్ టు విజయవాడ అండ్ గుడివాడ నుంచి మళ్ళీ మచిలీపట్నం. ఈ విధంగా అనేక నగరాలను కనెక్ట్ చేసిన లైన్ అది. అండ్ ఆ లైన్తో ఇప్పుడు మన లైన్ వచ్చేసి ఇక్కడ మెర్జ్ అవుతుంది. సో ఈ విధంగా ఇలా ముందుకు వెళ్ళిపోతే నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. అండ్ ఇక్కడ యాక్సిల్ కౌంటర్ పాయింట్ అనేది ఏదో రిపేర్ చేస్తున్నారు మన అన్నయ్య గారు. గుంటూరు జంక్షన్ నుండి ఇంతవరకు అంటే నిడదవోలు జంక్షన్ వరకు ఓన్లీ సమోసాలు మాత్రమే విక్రయిస్తున్నారు. ఓన్లీ సమోసా అంటే సమోసా అంతే అన్నమాట. ఏ స్టేషన్లో బోర్డింగ్ అయినా కానీ మన లోకల్ వెండర్స్ ఓన్లీ సమోసాలే. ఎటువంటి ఇడ్లీ కానీ వడ కానీ ఎటువంటి టిఫిన్ మాత్రం ఉండదు. చాలా జాగ్రత్తగా ఈ ట్రైన్లో మీరు జర్నీ చేయండి. చంద్ హాల్ మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ 159 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 10:43. అలాగే 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 10:45 ఇక్కడ నుంచి డిపార్చర్ అవసరం. మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 11:26 చేరుకోవడం జరిగింది మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లోకి. అండ్ నేను ఎందుకు సీట్లో కూర్చోలేదంటే ఇటు సైడు జెంట్స్, ఆ విండో నేను, మిడిల్లో వచ్చేసి ఒక చెల్లాయికి ఆ నెంబర్ రావడం జరిగింది. మరి ఏ విధంగా అలా కేటాయించిందో రైల్వే తెలియదు అనమాట. మధ్యలో ఒక అమ్మాయి, సో నాకు నచ్చలేదు అనమాట. సో అటుపక్క ఇటుపక్క జెంట్స్ మధ్యలో అమ్మాయి నాకు నచ్చలేదు. సో అందుకోసం ఆ అమ్మాయి ఇంకొక అంటే వాళ్ళిద్దరు రాజమండ్రి దిగేవాళ్ళు అనమాట. వేరే అతను గుంటూరు నుంచి వస్తున్నాడు. ఇంకొక అమ్మాయి వచ్చేసి విజయవాడలో బోర్డింగ్ అయింది. సో అసలే ఆ ఇద్దరికి సరిపోయింది ఆ సీటు. ఇంకా మళ్ళీ ఇంక నేను కూర్చున్నాను అనుకోండి చాలా ఇరకాటం అయిపోతుంది. సో అందుకోసం నేను డోర్ దగ్గర ఉండి నేను జర్నీ చేస్తున్నానండి. వెల్కమ్ టు 12th halt మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3.
రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 11 గంటల 8 నిమిషంలో 2 minutes హాల్ట్ తీసుకుని 11 గంటల 10 నిమిషంలో ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సిందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 12 గంటలకు చేరుకోవడం జరిగింది. అంటే సో ఆల్మోస్ట్ 52 minutes డిలే. రాజమండ్రి రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత లోకల్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ బిర్యానీ, వెజ్ బిర్యానీ అంట, తర్వాత నాన్ వెజ్ బిర్యానీ, ఈ విధంగా వాళ్ళు సేల్ చేస్తుంటారు. మీతో పాటు మీరు ఫుడ్ క్యారీ చేయకపోతే కోచ్లోనే తీసుకోవచ్చు. బట్ టిఫిన్ మాత్రము సేల్ చేయరన్నమాట. టిఫిన్ ప్లేస్లో ఓన్లీ సమోసాలు మాత్రమే సేల్ చేస్తారు. లంచ్ మాత్రము సేల్ చేస్తుంటారు. వస్తానండి తెలియదు. అయ్యో నాకు ఫుల్ నిద్ర కానీ లేదు నిన్న మొన్న. ఓకే వస్తానా? ఓకే మరి బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పాపం మన దుర్గా, మన ద్వారపూడి దుర్గాప్రసాద్ గారు ఫుడ్ తెచ్చారు. నిజంగా నాకు అసలు మీట్ అవుతారని అసలు తెలియదు అనమాట. చూశాను, నేను మెసేజ్ చూశాను, బట్ ఆయన ఇక్కడ మీట్ అయ్యేటట్లుగా నాకు ఐడియా లేదు. Welcome to Samalkot Junction Railway Station. 231 kilometers కవర్ చేసుకొని మన సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం ఇక్కడికి 11 గంటల 58 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 12 గంటలకు ప్లాట్ఫామ్ 1 నుండి బయలుదేరి వస్తుందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 1:04 అంటే 1:06 ఆలస్యంగా మన సింహాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకుంటుంది. ఇక్కడ నుండి లైన్ స్ప్లిట్ అయ్యి కాకినాడ పోర్ట్ సామల్కోట్ రైల్వే స్టేషన్కు సామల్కోట్ జంక్షన్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ద్వారపూడి దుర్గాప్రసాద్ గారు.
చికెన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చారు. చాలా సంతోషం అన్నమాట ఈరోజు. ఎందుకంటే మార్నింగ్ కూడా నేను హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో. యాక్చువల్లీ మీరు నాతో మీట్ అవుతారని నేను అసలు అనుకోలేదు దుర్గాప్రసాద్ గారు. అండ్ ఎనీవే చాలా పెద్ద థ్యాంక్స్ అన్నమాట. వెల్కమ్ టు తుని రైల్వే స్టేషన్. 285 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని తుని రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 12:38. 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 12:40 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసిన మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 13:59 చేరుకోవడం జరిగింది. అంటే 1:21 ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది మన సింహాద్రి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు 90th హాల్ట్ మన నర్సీపట్నం రోడ్. ఎండలైతే దగ్గర మెరిసిపోతున్నాయి. అండ్ హ్యూమిడిటీ చెమట చాలా వేడి. 307 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 12:58. కేవలం 2 మినిట్స్ హాల్ట్ ఇక్కడ మన సింహాద్రి ఎక్స్ప్రెస్కు. 1 గంటకు ఇక్కడి నుంచి బయలుదేరి డిపార్చర్ తీసుకోవాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 2:20 అంటే 1:22 ఆలస్యంగా నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. ఎండలైతే దంచేస్తున్నాయి. దాంతోపాటు గాలి ఉంటే చాలా బాగుండేది. చాలా ఉక్క జనరల్లో ఏమంటే వామితికో చెడేసింది చూడండి. అది మళ్ళీ తీస్తాను చూడండి. ఏమన్నా పద్ధతి. జనరల్లో వేసుకోమన్నాను, మళ్ళీ తీసింది. ట్రైన్ మూవ్ అయిపోతుంది చూడు. ఆమె పాపం అది ఎత్తుకోవాలా. పాపం కష్టాలు. పాపం ఏం చేస్తారు. వీళ్ళ ధైర్యం చూడండి. ఇంత స్లోగా ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఇక్కడ 2 నిమిషాలు మాత్రమే నర్సీపట్నం రోడ్. తీసుకెళ్ళు ఆడికి, దాంట్లో తీసుకెళ్ళా. జనరల్లో తీసుకెళ్ళా. ప్రతి స్టేషన్ గురించి వివరాలు చెప్పలేక మొత్తం కూల్చేసారు చూడండి. రైల్వే స్టేషన్ అంతా ఈ గోడ అన్నమాట. ఇది రైల్వే స్టేషన్ది. ఇప్పుడు మళ్ళీ దీని మీద వచ్చేసి మళ్ళీ ఇదంతా తీసేసి ఇదంతా రిమూవ్ చేయడం జరుగుతుంది.
తిరుమల ఎక్స్ప్రెస్. వన్ అండ్ హాఫ్ అవర్ డిలే ఉండిందో హాఫ్ అన్ అవర్ తగ్గడం జరిగింది. 45 మినిట్స్ లేట్గా మన అనకాపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడికి 2 గంటల 18 నిమిషాలకు చేరుకుని 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 2 గంటల 28 ఈ 2 గంటల 28 ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాలి. అటువంటిది మన ట్రైన్ వచ్చేసి 3 గంటల 6 నిమిషాలకు మన అనకాపల్లి రైల్వే స్టేషన్ సింహాద్రి ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. వెల్కమ్ టు ద లాస్ట్ హాల్ టు మన దువ్వాడ రైల్వే స్టేషన్ 4. ఎగ్జాక్ట్లీగా చూసారా టైం చూడండి, 3 గంటల 30 నిమిషాలు. ఓన్లీ 2 మినిట్స్ డిలే మన సింహాద్రి ఎక్స్ప్రెస్ దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీదకి అరైవల్ తీసుకునేందుకు. చూశారు కదా లాస్ట్ స్టేషన్లో మోర్ దాన్ 1.5 అవర్ ఆ విధంగా డిలే అరైవల్ తీసుకుంటూ జరిగింది. సో అదే కంటిన్యూ అవుతుందేమో అనుకున్నా నేను, బట్ థ్యాంక్ గాడ్ అలా అవ్వలేదు. లాస్ట్ హాల్ట్ అయిన మన దువ్వాడ రైల్వే స్టేషన్కు కేవలం 2 మినిట్స్ డిలేగా మన సింహాద్రి ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో విశాఖపట్నం చేరుకుంటుంది. బై బై దువ్వాడ రైల్వే స్టేషన్. బై. మోర్ దాన్ 45 మినిట్స్ ఆఫ్టర్ క్రాసింగ్ దువ్వాడ రైల్వే స్టేషన్ మన సింహాద్రి ఎక్స్ప్రెస్కు సైడింగ్లో తీసుకోవడం జరిగింది. లేకపోతే ఈ వాటికి విశాఖపట్నం చేసిన రైల్వే స్టేషన్ అరైవల్ కూడా అయిపోయేది. కోణార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుండి ముంబై సిఎస్ఎంటీ వెళ్ళేది.
యాక్చువల్లీ ఇది ప్లాట్ఫామ్ 7లోకి తీసుకోవాలి. విశాఖ భువనేశ్వర్ న్యూ నుండి సికింద్రాబాద్ జంక్షన్ చేరుకునే విశాఖ. Welcome to Visakhapatnam Junction, railway station, platform 1. 384 kilometers. 382 kilometers కవర్ చేసుకొని విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4 గంటల 40 నిమిషాలు. ఎగ్జాక్ట్లీగా 4 గంటల 40 నిమిషాలకు ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది మన సింహాద్రి ఎక్స్ప్రెస్. అండ్ మన టీం అన్నమాట, మన ఒంగోలు టీం రండి. మన ఒంగోలు టీం మనకు కంపెనీ ఇవ్వడం జరిగింది. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ మన వాళ్ళంతా ఇక్కడికి ఎంజాయ్ చేసేకి వచ్చారు. వాళ్ళు కెమెరాస్ మొత్తం తీసుకురావడం జరిగింది. హాయ్ అని చెప్పండి అందరూ.